అస్త్రంగా మారితే అది పాశుపతం, దానికి తిరుగు ఉండదు. బ్రహ్మే అస్త్రంగా మారితే బ్రహ్మాస్త్రం, దానికి తిరుగు ఉండదు. అలాగే సాక్షాత్తు ఒక్కొక్కప్పుడు అమ్మవారే మన చేతిలో ఖడ్గంగా వచ్చి కూర్చుంటే ఇంకా వ్యక్తి ఏది సంకల్పించినా ఆ సంకల్పానికి తిరుగుండదు. అందువల్ల ఏదైనా యాత్రలకు వెళ్ళేటప్పుడు, గొప్ప గొప్ప క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అమ్మని ధ్యానిస్తే, ఈ ఖడ్గమాల చదివితే అమ్మ మన చేతిలో పెద్ద కత్తి రూపంలో ఉంటుంది. ఈ కత్తి పుచ్చుకుని పెడితే యుద్ధం చేయక్కర్లేదట, కత్తిని చూస్తేనే ఆపదలు పారిపోతాయి. నిజానికి ఆపదలు తొలగించుకుని శత్రువులు చంపాలంటే కత్తిని తిప్పాలి. నాబోటివాడు కత్తి ఏం తిప్పుతాడు? వాడికి కత్తి నాలుకే. అందువల్ల అమ్మని తలుచుకుంటే అమ్మ చేతిలో కత్తిలో కూర్చుంది. ఈ కత్తిని చూడడంతో శత్రువులు పారిపోతారు, కత్తిని చూడడంతో ఆపదలు నాశనం అయిపోతాయి. ఇంక వేరే యుద్ధం చేయక్కర్లేదు. ఈ కత్తి తన యుద్ధం తానే చేసుకుంటుంది. అందుకని అటువంటి ఖడ్గము మన చేతిలో ఉండడానికి ఈ ఖడ్గమాల స్తోత్రం చదవాలన్నారు. ధ్యాన శ్లోకాలు చదివితే మీకు అందులో ఉన్న విశేషాలు తెలుస్తాయి. తాదృశం ఖడ్గం ఆప్నోతి ఏన హస్తస్థితేన వై అష్టాదశ మహాద్వీప సమ్రాట్ భోక్త భవిష్యతి. ఖడ్గమాల చదవండి, అమ్మే నీ చేతిలో కత్తి కూర్చుంటుంది. ఈ కత్తి ఎవడి చేతిలో ఉంటుందో వాడు ఏమవుతాడు? అప్పుడు కత్తి చేతిలో ఉంటే 18 ద్వీపములతో కూడిన ప్రపంచమునకు సమ్రాట్, చక్రవర్తి అవుతాడు. అష్టాదశ మహాద్వీప సమ్రాట్ అటపైగా ఈ భూలోకం అంతా కలిస్తే ఒక్క ద్వీపం కూడా కాదు. అటువంటిది అమ్మవారి మణిద్వీపం లాంటివి ఎన్నున్నాయో ఆలోచించండి. మణిద్వీపం దగ్గరికి వెళ్ళేలోపు 18 ద్వీపాలు ఉన్నాయి. ఈ 18 ద్వీపములకు వీడే తిరుగులేని చక్రవర్తి అవుతున్నాడు. వీడి ఆజ్ఞకి వ్యతిరేకంగా ఎవడు నడుచుకోడు. పైగా